ఈరోజు మన ఇంట్లో మేకకాలు ఎట్లా కాల్చుకోవాలో చూద్దాం. ఒకవేళ మన ఇంట్లో గ్యాస్ది పెద్ద పొయ్యి అట్లాంటివి ఉంటే బయట పెట్టుకొని కాల్చుకోవచ్చు, లేదంటే కట్టెల పొయ్యి ఉంటుంది కదా, అట్లాంటిది బొగ్గుల పైన కాల్చుకున్న మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. అవి మంచిగా కాల్చుకోవాలి, ఎందుకంటే ఎంటికలు ఉంటాయి కదా కాళ్ళకి, అవి లేకుండా నీట్గా చేసుకోవాలన్నమాట. చూడండి మా మమ్మీ ఎంత నీట్గా వేస్తుంది, అట్లా మంచిగా కాల్చుకోవాలి. మనం ఇంట్లో కాల్చుకుంటేనేమో ఎక్కడ చిన్న హెయిర్ ఉన్నా దాన్ని మళ్ళీ కాల్చి నీట్గా చేసేస్తాం కదా, బయట ఎట్లా కాల్చేస్తారో మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే బయట కాల్స్తే రేట్ ఎక్కువ అయిపోతుంది, మనం తీసుకున్న దానికంటే డబల్ రేట్ అవుతుంది. అందుకే మనం ఇంట్లో కాల్చుకుంటే బెటర్ అనుకుంటున్నాం నాకు తెలిసి. అట్లా కాల్చుకుంటే మంచిగా మనం ఇట్లా చాక్తో క్లీన్ చేసుకుంటుంటే ఇంకా ఎక్కడైనా హెయిర్ ఉంటే కూడా పోతుంది అనమాట. మంచి కాలుతాయి. మొక్కలకి ఇట్లా కాళ్ళకి ఉంటాయి చుక్కలాగా వచ్చినాయి, అవి కూడా పోతాయి. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇట్లా ఇట్లా మంచిగా కాల్చుకుంటే ఇది కూడా పోతుంది. లాస్ట్కి కిందకి ఉంటుంది కదా, అది కూడా పోతుంది. చూడండి మా మమ్మీ చూపిస్తుంది మనకి. ఓకే అండి, ఇప్పుడు మేకకాళ్ళు కాల్చుకోవడం అయిపోయింది. ఇంకా ఒకటి మిగిలింది. ఇది కాళ్ళ కింద ఉంటాయి కదా గట్టిలు అంటాయి, ఇవి ఎట్లా తీస్తారో చూద్దాము. ఈ కింది ఉంటాయి కదా, అవి తొందరగా ఊసిపోవాలంటే కొంచెం ఎక్కువసేపు వేడి చేయాలంట. అవి చేస్తే ఆ వేడికి మనం ఇట్లా తీసేయంగానే వచ్చేస్తాయి అన్నమాట. చూడండి కనిపిస్తుందో తీద్దాం. చూడండి ఎంత ఇట్లా మంచిగా కాల్చినాం కదా వేడిగా, అది ఎక్కువ వేడైతే మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట తీయనికి. మనం తినాలనుకుంటే మనం నీట్గా చేసుకొని తినాలి. బయట ఇస్తే ఏంటంటే సరిగ్గా కాల్చుకోవాలి, అది ఇవి తీసేయాలి, పడేసేయాలి, తినొద్దు. మనం తినాలనుకుంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది అనుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ మన టైం కాదనుకుంటే ఇవి నీట్గా కాల్చుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. బయట చేసి ఎంటికలు కూడా ఉంటాయి, వీటి మధ్యలో ఎంటికలు కూడా ఉంటాయి. అట్లా సీకు ఇట్లా మీ దగ్గర ఏదైనా ఉంటే పెట్టుకొని ఇట్లా వెయిట్ చేసుకొని దీంట్లో పెడితే, దీంట్లో హెయిర్ మనకి కాల్చడానికి కుదరదు కదా, అందుకని ఇట్లా పెట్టి ఇట్లా తీస్తే దాంట్లో ఏదైనా హెయిర్ ఉంటే కూడా చిన్న చిన్న ఉంటే కూడా పోతుంది. నీట్గా మనమైతే నీట్గా కాల్చుకుంటాం, బయట ఎట్లా కాల్చుకోవడం మనకు తెలియదు కదా, అందుకనే మనం కాల్చుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మేకకాళ్ళు కాల్చుకోవడం అయిపోయింది. నెక్స్ట్ కడుగుదాం ఎట్లా అనేది. ఇప్పుడు ముందుగా మనం రివర్స్ కడుక్కోవాలి, ఎందుకంటే మనం పొయ్యి మీద కాలుస్తాం కదా, నల్లగా ఉంటుంది. అందుకని అట్లా ఒక్కొక్క కాలు పట్టుకొని మంచి నీట్గా రుద్దుకుంటే కడుగుదాం. కడిగి ఒక గిన్నెలు వేసుకుందాం. ఇది మనకి ఎన్నైతే కాలు ఉంటో ఆ సరిపడినంత గిన్నె తీసుకుందాం. ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట నీట్గా, ఎందుకంటే మనం పొయ్యి మీద కాలుస్తాం కదా, అంత గీకేస్తే ఇట్లా నల్లగా ఇట్లా బుద్ధిలాగా బొగ్గులాగా వస్తుంది కదా, అట్లా ఉంటుంది. కాబట్టి ఇట్లా నీట్గా మంచి వాటర్ వేసి కడుక్కోవాలి మనం. చూడండి ఇంత నీట్గానే ఇట్లా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కున్నాం కదా, అన్నీ కడుక్కున్నాక ముక్కలు కొట్టుకుందాం. ఇప్పుడు మనం ముక్కలు కడుక్కున్నాం కదా, దీంట్లో 4 ముక్కలు అవుతాయి మనకి. అది బొక్క రాదు.
అట్లా వండబెట్టు ఇద్దరు గట్టి కొట్టు పాలు కొట్టు అట్లా మొత్తం గీడి కొట్టు. ఓకే అండి, మేమైతే ఈ సైజులో కొట్టుకున్నాము. మీకు నచ్చినట్లుగా మీరు కూడా పీసెస్ ఏ సైజులో కావాలో ఆ సైజులో కొట్టుకోండి. ఓకే అండి, మీకు కానీ కాల్చుకొని ముక్కలు కొట్టుకోవడం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కొంచెం టైం వేస్ట్ కాదనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా మనం ఇట్లా చేసుకుంటే మనం నీట్గా అనిపిస్తుంది. మనం అదే బయట కాల్పించుకుంటే మనం తెచ్చిన రేటుకి అంత డబుల్ పెట్టి కాల్పించుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనమే కొంచెం టైం కాదనుకుంటా మనీ సేవ్ చేసుకోవచ్చు. మన టైం కూడా మనకు కూడా ఏమి ఇబ్బంది కాదనమాట.